ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. కేంద్ర మంత్రి మండలిలో కలిసి ప్రధాని రాజీనామాను సమర్పించారు. దీంతో ప్రధాని రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు పదవిలో కొనసాగాలని మోదీని కోరారు రాష్ట్రపతి. మరోవైపు ఇవాళ సాయంత్రం ఎన్డీఏ పక్ష నేతలతో బీజేపీ సమావేశం నిర్వహించనుంది. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. కేంద్ర మంత్రి మండలిలో కలిసి ప్రధాని రాజీనామా సమర్పించారు. దీంతో ప్రధాని రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు పదవిలో కొనసాగాలని మోదీని కోరారు రాష్ట్రపతి. మరోవైపు ఇవాళ సాయంత్రం ఎన్డీఏ పక్ష నేతలతో బీజేపీ సమావేశం నిర్వహించనుంది. రైట్, మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మదార్ అందిస్తారు. మదార్, ప్రధాని రాష్ట్రపతిని కలవడం పైన అప్డేట్స్ ఏంటి? మోనిత, కొద్దిసేపటి క్రితం ప్రధాని రాజీనామా చేశారు. ఆ రాజీనామా కంటే ముందు కేంద్ర కేబినెట్ సమావేశం అనేది కూడా నిర్వహించారు. చివరి సమావేశం ఇది. ఆ సమావేశంలోనే మంత్రివర్గానికి సంబంధించి ముఖ్యంగా రాజీనామా అనేది కూడా చేస్తూ నిర్ణయం అనేది కూడా తీసుకున్నారు. ఆ రాజీనామాకు సంబంధించిన లేఖనే ప్రస్తుతం ప్రధాని మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి రాజీనామా చేస్తున్నట్లుగా రాజీనామా లేఖను అనేది కూడా సమర్పించడం జరిగింది. దాన్ని రాష్ట్రపతి యాక్సెప్ట్ కూడా చేశారు. కొద్దిసేపటి క్రితమే అఫీషియల్ ప్రెస్ రిలీజ్ అనేది కూడా పిఐబి నుంచి రిలీజ్ అయింది. ప్రధాని రాష్ట్రపతిని కలిసి రాజీనామా లేఖ అందజేయడము, ఆ తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేస్తూ రాష్ట్రపతి కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా ప్రెస్ రిలీజ్ లో కూడా మెన్షన్ చేశారు. ఆపద్ధర్మ ప్రధానిగా ప్రస్తుత గవర్నమెంట్ నూతన ప్రభుత్వం ఏర్పడేంత వరకు కూడా ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలంటూ కూడా రాష్ట్రపతి సూచించడము, ఆ లోపు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి ఏర్పాట్లపైన ఇటు బీజేపీకి సంబంధించినటువంటి ఎన్డీఏ కూటమి ఏర్పాట్లు అనేది కూడా చేసుకుంటుంది. 8వ తారీఖున ప్రధానిగా మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా ఇప్పటికే లీక్లు అనేది కూడా బీజేపీ నుంచి వచ్చింది. 7వ తారీఖున ఎన్డీఏ పక్షాలకు సంబంధించిన సమావేశం నిర్వహించి అదే రోజు బీజేపీ పక్ష నేతగా అలాగే ఎన్డీఏ పక్ష నేతగా ప్రధాని మోడీని ఎన్నుకొని 8వ తారీఖున ప్రమాణ స్వీకారం సాయంత్రం 8వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ప్రధాని ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు సిద్ధం చేయాల్సిందిగా రాష్ట్రపతి భవన్ కు సంబంధించినటువంటి సిబ్బందికి ఆదేశాలను కూడా వెళ్ళాయి. అయితే ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారనే దానిపైన స్పష్టత లేదు. కానీ నరేంద్ర మోడీయే మరొకసారి 3వసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నట్టుగా మనకైతే సమాచారం ఉంది. ఎన్డీఏకి సంబంధించినటువంటి ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో ఈ మేరకు ఎన్డీఏకి సంబంధించి లీడ్ చేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోడీని ఎన్డీఏ పక్షాలకు సంబంధించిన నేతల విజ్ఞప్తి చేయబోతున్నారు. అందుకు సంబంధించి సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కీలకమైనటువంటి సమావేశం నిర్వహిస్తున్నారు. దానికి ఎన్డీఏ పక్ష నేతలు, ఎన్డీఏకి సంబంధించినటువంటి మిత్రపక్షాలకు సంబంధించిన నేతలు, ముఖ్యంగా టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్, అలాగే జేడీయూ నుంచి నితీష్ కుమార్ ను ఇతర మిత్రపక్షాలకు సంబంధించినటువంటి నేతలు కూడా హాజరు కాబోతున్నారు. ప్రభుత్వ ఏర్పాటు, దానికి సంబంధించినటువంటి ఇతర కార్యక్రమాలకు సంబంధించి ముఖ్యంగా పోర్ట్ఫోలియోలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కూడా కీలకమైనటువంటి చర్చ అనేది కూడా నడిచేటువంటి అవకాశం ఉంది. మొదటిసారి ప్రధానిగా మే 26వ తారీఖున 2014లో బాధ్యతలు తీసుకున్నారు. రెండవసారి మే 30వ తారీఖు 2019లో రెండవసారి ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యతలు తీసుకున్నారు. ఈసారి కొంత ఆలస్యమైంది. ఒక 8 రోజుల తర్వాత, అంటే జూన్ 8వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేసేందుకు అనేది కూడా సిద్ధమవుతున్నట్లుగా సమాచారం అంతా ఉంది. అయితే ఇది ఈ ప్రధానిగా రిజిగ్నేషన్ చేయడం అనేది కూడా అది రొటీన్ ప్రాసెస్ లో భాగము. కొత్త ప్రభుత్వం కొలువు తీరే ముందు పాత ప్రభుత్వానికి సంబంధించి అంటే 2017వ లోక్సభకు సంబంధించి పూర్తిగా ముగిసింది కాబట్టి దానికి సంబంధించి రిజిగ్నేషన్ అనేది కూడా ఇచ్చారు. దాన్ని యాక్సెప్టెన్స్ అనేది కూడా అయిపోయింది. కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు కూడా ఆపద్ధర్మ ప్రధానిగా నరేంద్ర మోడీ కొనసాగుతారు. 8వ తారీఖున మరొకసారి 3వసారి ప్రధానిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టనున్నట్లుగా సమాచారం అయితే అంతా ఉంది. మోనిక, థ్యాంక్ యూ మదర్.